అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 10 స్థానాలకు పైన గెలవాలని చెప్పి మా హైకమాండ్, మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, మా దేశ అధ్యక్షులు నడ్డా గారు, అమిత్ షా గారు గత అనేక రోజులుగా ఆ ప్రయత్నం కొనసాగుతూ ఉంది. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే విషయాన్ని సక్సెస్ చేసుకొని అబద్ధాల ఊరులో అలవేకాని హామీలతో గద్దె నెక్కొచ్చుగాక. కానీ ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా, జెండాలతో సంబంధం లేకుండా మోడీ గారిని ప్రధానమంత్రి గారు చేయాలని చెప్పి ఇవాళ మొత్తం ఏ జిల్లాను పరికించినా, ఏ వర్గాన్ని కదిలించినా కూడా ఒకటే నినాదం, దేశంలో మోడీ గారే ప్రధానమంత్రి కావాలన్నటువంటి కృత సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు ఈ రాష్ట్రంలో 10వ భాగం జనాభా ఈ పార్లమెంట్ కిందనే ఉంటుంది. రకరకాల ఉద్యోగాల రీత్యా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాల నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా వాళ్ళు సమాజాన్ని అర్థం చేసుకోగలిగే చైతన్యవంతులు కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి తీర్పు చాలా గొప్పగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా అన్ని రకాల ఆలోచనలు చేసే నిర్ణయాన్ని తీసుకునే వాళ్ళు కాబట్టి 100% ఇక్కడ గెలిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఎగిరే జెండా ఇలా కాషాయ జెండాగా చెప్తా ఉన్నారు. ఇవాళ కొన్ని వేల మంది, ఇలా మీరు చూస్తున్నారు, కొన్ని వేల మంది తరలి వచ్చి వాళ్ళంతా వాళ్ళే గతంలో ఏమైందో అయిపోయింది. కానీ ఈ దఫా మాత్రం మేమందరం ఎవరికి వాళ్ళుగా మా ఇంట్లోనే మేము ఎలక్షన్లో నిలబడ్డట్టుగా, గెలిస్తే మా కుటుంబమే గెలిచినట్టుగా, నేనే గెలిచినట్టుగా మేము పనిచేస్తామని చెప్తా ఉన్నారు. ఈ ఒరవడి, ఈ యొక్క చైతన్యం, ఈ యొక్క స్ఫూర్తి చూస్తూ ఉంటే 100% ఇలా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ ఓట్లు వచ్చేటువంటి ఆస్కారం లేదు. ముమ్మాటికి మల్కాజ్గిరి నియోజకవర్గంలో గెలిచేది మల్కాజ్గిరి ప్రజలు, భారతీయ జనతా పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.